Hello Andy, this is Dr. P. Ravikiran, General Physician and Diabetologist at Onus Robotics Hospital, Champapet. ఇవాళ మనము urinary tract infection గురించి మాట్లాడుకుందాం. Why do we need to discuss about urinary tract infection? India is the diabetes capital of the world. అంటే మన ఇండియాలో ఎంతోమంది డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారు. డయాబెటిక్ పేషెంట్స్లో ఇమ్యూనిటీ వీక్ అవ్వడం వలన మూత్రపిండం ఇన్ఫెక్షన్ అనేది చాలా కామన్ అయిపోయింది. అయితే whenever there is an infection that is pertaining to only to the urinary bladder, that is not a complication. కానీ ఇన్ఫెక్షన్ ఎప్పుడైతే మూత్రపిండాలను దాటుకొని కిడ్నీకి స్ప్రెడ్ అవుతుందో దెన్ దట్ ఈస్ అ మెడికల్ ఎమర్జెన్సీ. డయాబెటిక్ పేషెంట్స్లో ఇమ్యూనిటీ వీక్ ఉండడం వలన వాళ్ళకి మూత్రపిండం ఇన్ఫెక్షన్ అయితే అది కిడ్నీ దాకా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళకి ప్రివెంట్ చేయాలి అంటే వీ హ్యావ్ టు బీ వెరీ కాన్షియస్ అబౌట్ వాట్ ఆర్ ద సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. ద ఫస్ట్ సైన్ అండ్ సిమ్టమ్ వుడ్ బి బర్నింగ్ మిక్చరేషన్. అంటే మూత్రం వెళ్ళినప్పుడు మంటగా అనిపించడము, మూత్రం వెళ్ళినప్పుడు నొప్పిగా అనిపించడము, దట్ ఈస్ ద మోస్ట్ కామన్ సిమ్టమ్ ఆఫ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. దానితో పాటు పొత్తి కడుపులో నొప్పి రావడము, కడుపులో నొప్పి రావడము, జ్వరంలా రావడము, చిల్స్ అండ్ రైగర్ అంటే జ్వరం వచ్చినప్పుడు చలి జ్వరంలా రావడం కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ సిమ్టమ్ ఆఫ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. అయితే ఒక స్మాల్ పర్సెంటేజ్ ఆఫ్ కేసెస్లో దేర్ మే బీ నో సిమ్టమ్స్ ఫర్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. దాన్ని మనం ఏసిమ్టమాటిక్ బ్యాక్టీరియా అంటాం. ఇటువంటి కండిషన్ జనరల్గా ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ద ఏజ్ అంటే మరీ చిన్న పిల్లల్లో కానివ్వండి, మరీ ఎల్డర్లీ పీపుల్లో కానివ్వండి సిమ్టమ్స్ వస్తుండొచ్చు. దీస్ ఆర్ ద సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ ఏసిమ్టమాటిక్ బ్యాక్టీరియా అండ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. అయితే హౌ డు వి డయాగ్నోస్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్? మెజారిటీ ఆఫ్ ద టైమ్స్లో మనము క్లినికల్ ఎగ్జామినేషన్ అండ్ హిస్టరీ ద్వారా మనం డయాగ్నోసిస్ అనేది చేయడం జరుగుతుంది. వాటితో పాటు బ్లడ్ టెస్ట్లు, యూరిన్ టెస్ట్, కంప్లీట్ రూటీన్ ఎగ్జామినేషన్ ఆఫ్ యూరిన్, దానితో పాటు యూరిన్ ఫర్ కల్చర్ లాంటి టెస్ట్లు కొన్ని చేసినట్టయితే మనకి ఇన్ఫెక్షన్ ఎక్కడ ఉందనే తెలుస్తుంది. అయితే వెన్ ఎవర్ వీ సస్పెక్ట్ ఇన్ఫెక్షన్ టు ద కిడ్నీ దెర్ ఈస్ ఎ నీడ్ ఫర్ అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ ఆర్ సిటీ స్కాన్ టు సీ ఇఫ్ దెర్ ఈస్ ఎనీ సివియర్ ఇన్ఫెక్షన్ పర్టైనింగ్ టు ద కిడ్నీస్. కిడ్నీస్లో ఇన్ఫెక్షన్ ఉంటే దట్ బికమ్స్ ఎన్ ఎమర్జెన్సీ అండ్ ద పేషెంట్ విల్ నీడ్ అడ్మిషన్ ఫర్ ద ఫర్దర్ మేనేజ్మెంట్. అదే మూత్రపిండంలో మాత్రమే ఇన్ఫెక్షన్ ఉంటే కనుక ద పేషెంట్స్ క్యాన్ బి మేనేజ్డ్ అట్ డే కేర్ ఆల్సో. హౌ డూ వీ ట్రీట్ ద యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్? The first thing is make sure that the patient drinks plenty of water. ఎందుకంటే మూత్రపిండం నుంచి బ్యాక్టీరియా అనేది పైకి స్ప్రెడ్ అవ్వకుండా ఆపాలి అంటే వెన్ వి డ్రింక్ plenty of fluids, the water will prevent the spread of bacteria from the urinary bladder to the kidney. So the first and foremost thing is drinking plenty amount of water. అంటే రోజుకు 3 liters 4 liters of water తాగినట్టయితే we can reduce the infection or prevent the infection. ఈ జాగ్రత్తలను తీసుకున్నాక కూడా అవ్వట్లేదు, పేషెంట్ డయాబెటిక్ ఉన్నారు, ఎల్డర్లీ ఉన్నారంటే దెర్ మే బి నీడ్ ఫర్ యాంటీబయాటిక్స్ టు ప్రివెంట్ ఫర్దర్ స్ప్రెడ్ ఆఫ్ ద డిసీజ్. సో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కోసం బేసిక్ యాంటీబయాటిక్స్ మనం స్టార్ట్ చేసుకొని అప్పటికీ కంట్రోల్ అవ్వట్లేదంటే దెర్ మే బి నీడ్ ఫర్ ఐవీ ఇంజెక్షన్స్ ఆల్సో. వీటన్నిటితో పాటు ప్రివెన్షన్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మెయింటైనింగ్ ప్రైవేట్ పార్ట్స్ హైజీన్. అంటే డ్రైగా పెట్టుకోవడము, ఒకవేళ కనుక మూత్రం వెళ్ళొచ్చిన తర్వాత డ్రై చేసుకోవడము, కడుక్కోవడం, ఇట్లాంటివన్నీ చేయాల్సి వస్తుంది. వీటిలో కూడా ఫీమేల్స్ హ్యావ్ హై రిస్క్ ఆఫ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. ఎందుకంటే వాళ్ళ యూరిథ్రా అనేది స్మాల్ సైజ్ ఉండడం వలన వాళ్ళకి ర్యాపిడ్గా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అనేది స్ప్రెడ్ అవుతుంటాయి. సో దే హ్యావ్ టు మెయింటైన్ జెనైటల్ హైజీన్ టు ప్రివెంట్ రికరెంట్ ఇన్ఫెక్షన్స్. వాటితో పాటు షుగర్ని కంట్రోల్ చేసుకోవడము, మెయింటైనింగ్ గుడ్ ఓరల్ ఇంటేక్, ఫ్లూయిడ్ ఇంటేక్, ఇవన్నీ చేసినట్టయితే వీ కెన్ ప్రివెంట్ ద యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్. వీటన్నిటితో పాటు గో ఫర్ రూటీన్ హెల్త్ చెకప్స్. మీ షుగర్ ఎలా ఉంటుంది, మీ యూరిన్ మూత్రపిండం ఎలా ఉంటుంది. సో ద రూటీన్ హెల్త్ చెక్స్ విల్ హెల్ప్ us prevent the disease or identify the disease in early stages and treat it perfectly. Thank you.